శంషాబాద్ ఓఆర్ఆర్ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ కారణమై ఉండొచ్చని చెప్తా ఉన్నారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి దగ్గర బాధిత కుటుంబ సభ్యుల రోదనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ ముగిసింది. తమ వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. శంషాబాద్ ఓఆర్ఆర్ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ కారణమై ఉండొచ్చని చెప్తా ఉన్నారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి దగ్గర బాధిత కుటుంబ సభ్యుల రోదనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ ముగిసింది. తమ వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఓవర్ టు యు. శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. ప్రస్తుతం ఈ 6 మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం పోస్ట్ మార్టం వద్ద అయితే ఉన్నాము. ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు కావడంతో వీళ్ళంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. వాళ్ళ దుఃఖాన్ని కూడా ఎలా తెలపాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద ఒక్కసారిగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో వెనుక నుంచి కారు భాగం అంతా నుజ్జు అయింది. అందులో ఉన్న 7గురిలో ప్రస్తుతం శ్వేత మాత్రమే ప్రాణాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 6 అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలోనే శివకుమార్, రాజేశ్వరి, రిషిత, శ్రీనివాస్, అలాగే శ్రీనివాస్ యొక్క కుమారులు కృష్ణచంద్ర, మాధవ్ వీళ్ళంతా కూడా 6 అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం మరికొద్ది సేపట్లోనే ప్రక్రియ పూర్తి కానుంది. అనంతరం వాళ్ళ యొక్క మృతదేహాన్ని కుటుంబ సభ్యులకైతే ఇవ్వనున్నారు. ప్రస్తుతం అటు మృతుల బంధువులతో పాటు మృతుల యొక్క కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటూ ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు ఎవరు, ఏమవుతారు మీకు వీళ్ళు? మీరు మీతో చివరిసారిగా ఏం మాట్లాడారు? ఎఫ్సీఏ ఎంప్లాయీ, మేము ఎఫ్సీఏ ఎంప్లాయీస్. మేడం నా పక్కనే కూర్చుంటారు. రాజేశ్వరి మేడం లాస్ట్ ఇయర్ ఇస్తున్నారు న్యూస్లో. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? మీతో ఏం మాట్లాడారు? అసలు ఆఫీస్లో మీతో ఎలా ఉండేవారు వాళ్ళు? చాలా ఫ్రెండ్లీ నేచర్ మేడం. ఏమన్నా ముందు వస్తారు, ఎవరికేమైనా అయినా ముందుంటారు. కూతుర్ని బాగా చూసుకుంటుంది. ఆ పాప కూడా రోజు మా ఆఫీస్కి వస్తుంది అనమాట. స్కూల్ అయిపోయాక డైలీ మా ఆఫీస్కే పట్టుకొస్తుంది. ఇంకా అమ్మాయి కూడా మొత్తం నా ఊళ్ళోని కూర్చుంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. డే అంతా డ్రాయింగ్ బాగా చేస్తుంది. ఆ పాప రోజు నా దగ్గర కూర్చొని డ్రాయింగ్ చేస్తుంది. అక్క ఎలా వచ్చింది, అక్క బాగుందన్న డయాగ్రామ్ అని రోజు పాప మాత్రమే ఆడుకుంటుంది. చివరిసారిగా మీతో ఏం మాట్లాడారమ్మా? అసలు ఈ ప్రమాదం ఎప్పుడు తెలిసింది మీకు, ఎలా జరిగిందని? నిన్న ఆఫీస్ గ్రూప్లో నిన్న బాడీస్ వస్తున్న టైమే సతీష్ సార్, భాష సార్ అని ఉంటారు, వాళ్ళిద్దరూ వచ్చారనమాట. సో వాళ్ళు గ్రూప్లో మెసేజ్ చేశారు. అసలు నమ్మబుద్ధి అవ్వలేదు. జస్ట్ మొన్న వర్కింగ్ డే రోజే మేడం నాతో అంటుండే, నేను ఒక 6-7 monthsలో లీవ్లో వెళ్తానే, మ్యాటర్నిటీ లీవ్ తీసుకుంటాను, సెకండ్ కిడ్కి ప్లాన్ చేసుకుంటున్నాము అని చెప్పారు, హాస్పిటల్లో చూపించుకుంటున్నాము అని చెప్పారు. ఇలా అయిపోయింది. వర్క్ చాలా బాగా చేస్తారు, ప్రొక్యూర్మెంట్ సెక్షన్లో వర్క్ చేస్తున్నారు. AG1 జనరల్ మేడం.
ఎప్పటి నుంచి పరిచయం అమ్మ రాజేశ్వరి గారు మీకు? నేను 2023లో FCAలో జాయిన్ అయ్యాను. ఇంకా జాయిన్ అయినప్పటి నుంచి మేమిద్దరం పక్క పక్కనే అనమాట. ఇంకా చాలా బాండ్ ఉంటుంది కదా, మెమొరీస్ ఉన్నాయి. అసలు ఎలా ఏంటో అర్థం అవ్వట్లే. ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆమె అన్ని విధాలుగా కూడా ఆదుకునేవారు. అలాంటి వ్యక్తి తమ నుంచి దూరం అవ్వడం, అలాగే కుటుంబ సభ్యులకు తమకు కూడా తీరని లోటు అంటూ కూడా వాళ్ళైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఉస్మానియా హాస్పిటల్కు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా సిరిసిల్లకు సంబంధించిన ఒకే కుటుంబ సభ్యులు కావడంతో కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. తమకు వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ కూడా వాళ్ళైతే కన్నీరు మున్నీరు అవుతున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఇక్కడ కంటతడి పడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో మృతదేహాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రస్తుతం వైద్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయి చరణ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.